సిటీ స్కాన్ ద్వారా గుండె రక్తనాళాలు పూడుకుపోయినాయి లేదా, అది ఎంత శాతం పూడుకుపోయినాయి, పూడుకుపోతే అందులో కొవ్వు పదార్థం ఎంత ఉంది, ఇవన్నీ మనం చెప్పొచ్చండి. ఎస్పెషలీ మా విస్టాలో 640 స్లైస్ ఏఐ పవర్ స్కాన్ చేసుకుంటే కనుక వితిన్ 1 మినిట్ హార్ట్ బ్లాక్ ఎంత ఉంది, అది ఏ పర్సంటేజ్ ఉంది, దానివల్ల వచ్చే 6 నెలల్లో ఏమైనా ప్రమాదం ఉందా, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. కొవ్వు పదార్థం ఎంత ఉంది, ఆ కొవ్వు పదార్థం గట్టి కొవ్వ లేక సాఫ్ట్ అంటే మెత్తని కొవ్వ అని చెప్తుంది. అది తెలిస్తే మనకి దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, మెత్తని కొవ్వు అయితే అది ఇమీడియట్గా రక్తనాళం నుంచి బయటికి వెళ్ళి బ్లాక్ చేసి ఎక్యూట్ హార్ట్ అటాక్ రావచ్చు. ఎక్యూట్ హార్ట్ అటాక్ వస్తున్నది అని చెప్పాలంటే ఈ సాఫ్ట్ కొవ్వు అంటే మెత్తని కొవ్వు ఉంటేనే వస్తుంది అనమాట. సో అందుకని సిటీ స్కాన్ తర్వాత మనం రక్తనాళం ఎంత మూసుకుపోయింది, ఎంత పర్సెంట్ మూసుకుపోయింది, వారికి ఏం ట్రీట్మెంట్ కావాలి, స్టెంట్ కావాలా, బైపాస్ కావాలా, తర్వాత వారు ఇమీడియట్గా మందులు వాడి ఈ కొవ్వు పదార్థం తగ్గించుకోవాలి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సిటీ స్కాన్ ద్వారా మనం ఇవి చెప్పిన తర్వాత వారు కనుక మందు సరిగ్గా వాడకపోయినా, ఆ కొవ్వు పదార్థం తగ్గకపోయినా వారికి ఇన్ ఫ్యూచర్ అంటే 3 నెలల్లో ఎక్యూట్ హార్ట్ అటాక్ రావచ్చు. సిటీ స్కాన్ ద్వారా వీ కెన్ ప్రివెంట్ ఏ మేజర్ హార్ట్ అటాక్ ఇన్ ఫ్యూచర్. అందుకే సిటీ స్కాన్ చేయించుకోవటం అనేది చాలా ఉపయోగకరం.